ఇల్లు పని మొదలెట్టాక ముందుగా మోటార్ తీసుకోవడం కూడా వెళ్ళింది. 1 HP మోటార్ తెచ్చాం. 10 అవర్లో పెట్టి నువ్వు తీపిచ్చి 10 అవర్లు వేసాం 2:30 కాడికి. పంచాయతీ వాటర్ వచ్చినప్పుడు దాన్ని స్టోర్ చేసుకుని ఈ మోటార్ ద్వారా పైకి పంపించడం జరుగుతుంది. ఈ 1 HP మోటార్ వెనకమాల అంగుళం ఇచ్చారు, ఎదర డెలివరీ అరంగుళం ఇచ్చారు. దీంతో నీరు ప్రెషర్గా 2 స్టేర్లు కూడా ఎక్కి అంత ఫాస్ట్గా అవుతుంది. ఈ పైప్ వేసేటప్పటికి ఇది పంచాయతీ నుంచి వచ్చింది నుంచి యాడ్ చేసి ట్యాంక్లోకి వెళ్తా కూడా పెట్టారు. ఇక్కడ మెయిన్ హోల్ కూడా ఇచ్చారు. ఈ బేస్మెంట్ తడిపే విధానంలో మటుకు కాంప్రమైజ్ అవ్వకుండా బాగా తడపాలి. ఎందుకంటే అదిను ఇప్పుడు మనం వర్షాకాలం వచ్చేటప్పటికల్లా ఈ మీద మోటార్ మీద బస్తాలు గట్రా కడుతుంటారు. అలా కట్టడం వల్ల నీరు లోనికి వెళ్ళి మోటార్ కాలిపోయి ఉంటుంది. అందుకని ఈ డూమ్ లాంటిది కొనుక్కొస్తే అది బాగా పనిచేస్తుంది. దానికి తోట కూడా గట్టి స్ట్రాంగ్ ఉంచాలి. తడిపేటప్పుడు మటుకు ఎంత ఎక్కువగా తడపాలి. ఎందుకంటే రేపొద్దున అది కిందకి సరిగ్గా దిగలేదంటే స్టైల్స్ గట్రా వేసినప్పుడు అవి ఒక్కొక్కటి కిందకి దిగిపోయే అవకాశం ఉంటుంది. నీరు ఇంత పుల్లింగ్ చేయటం వల్ల బేస్మెంట్ గట్టిగా ఉంటుంది, లోన ఎలాంటి గ్యాప్లు లేకుండా ఉంటుంది. బేస్మెంట్ ఎంత ఇది బెడ్రూమ్. తడిగితే ఇసుకపోసింది. బెడ్రూమ్ పక్కన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నాయి. వాటిని మొత్తం చేసినప్పుడు సౌండ్ కాకుండా ఇవన్నీ పూర్తిగా తడపడం జరిగింది. మేము బొండేసుకొని తోలాము. దాన్ని పెట్టి నీరు పెట్టిన దగ్గర గుణపాలేసి తెంపడం వల్ల పైకి పోసింది ఇంకా ఆ లెవెల్ వరకు దిగిపోయింది. ఇంకా దిగే అవకాశం లేదని అక్కడ ఆపేసాము. నీరు ఎంత సమృద్ధిగా నడిపితే అంత స్ట్రాంగ్గా ఉంటుందని తెలిసింది. ఎవరైనా ఈ విషయంలో మరి కాంప్రమైజ్ కాకండి. 1-2 సార్లు చూసుకుని బాగా తడిపి లోతుగా గుణపాలేసి దింపి చేయాలి. ఇటుక కూడా వచ్చేసింది. ఇటుక దింపేసాం. దింపేసిన తర్వాత ఇక మెట్లు కూడా తీసుకున్నాం. మెట్లు బేస్మెంట్లో ఫ్లోరింగ్లో వేయటానికి ఇసుక లేకపోవడం వల్ల ఈ పని ఆగిపోయింది. ఇసుక గురించి ఆన్లైన్కి వెళ్ళాం, చేస్తున్నాము. మెట్లో బేబీ సిప్స్ గట్రా అయితే ఒకప్పుడు దిగే అవకాశం ఉంటుందని తెలిసింది. అందుకే మేము మెట్లో 30 mm మెట్లు తెచ్చి వాడుతున్నాము. ఇది కాస్ట్ తక్కువే, ఇసుక కూడా తక్కువ తీసుకుంటుంది, సిమెంట్ కూడా తక్కువే పడుతుందన్న. బేబీ సిప్స్ వచ్చేసరికి 60 కట్టలాగా పడుతుంది అన్నారు మా ఇంటికి. ఇసుక కూడా ఎక్కువ పడుతుంది అన్నారు. మేము అందుకే ఈ మెట్లు వాడటానికి నిర్ణయించుకున్నాము. ఇలాగ ఇప్పుడు పైప్ లైన్ వేసిన తర్వాత వాటి మీద బస్తాలు గట్రా పెడతారు. అందులో మట్టి ఇసుక గట్రా వెళ్ళకుండా అలాగైతే ఎప్పుడైనా ఏ రకంగా మట్టి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకోకుండా ఏదైనా బస్తా కొట్టు లాంటివి చింపి ప్రతి పైపుకి ఇలాగ కట్టేసి తాడు కట్టారనుకో ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండదు. సిమెంట్ పని చేసినప్పుడు అందులో చిన్న చిన్న సిమెంటు రాళ్ళు పడే అవకాశం ఉంటుంది. మన పని అంతా పూర్తయినాక ఇలాగ ఈ క్లాత్లు గట్రా ఓడదీసి మనం చేసుకోవచ్చు. రెండోది ఏదంటే పైప్ లైన్ వేసిన తర్వాత మట్టి పోసాము. ఆ మట్టి అంతా నేను వర్షానికి కిందకి దిగిపోయింది. మళ్ళీ బ్యాలెన్స్ మట్టి వేయాలి. ఇప్పుడు ఆ దిగిపోయిన ఏరియాలో మళ్ళీ కొత్తగా మట్టేసి పైపు కప్పాను. ఏంటంటే పైపు కింద గట్రా గ్యాప్ ఉందనుకో, బెండ్ అయిందనుకో అక్కడ రేపొద్దున వాటర్ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఆ వాటర్ పైప్ లైన్ కింద ఇటుకలతో సిమెంట్ వేసి కట్టారు. మధ్యలో ఎక్కడైనా డౌన్ అయితే నీరు ఆగిపోద్దని మేము మళ్ళీ నిన్న మట్టి పోసాము. వర్షానికి దిగిపోయింది. మళ్ళీ గొట్టాలు గట్రా బయటికి కనపడుతున్నాయి. కింద బ్యాలెన్స్కి మట్టి మళ్ళీ పోస్తే బెండ్ అవ్వకుండా ఉంటుంది. అది మొత్తం కప్పెట్టాలి. అందుకే ఇప్పుడు పైన ఉన్నది మళ్ళీ కప్పెట్టాలి. ఎందుకంటే రేపు పొద్దున మెట్లో కలిపి పోసేటప్పుడు మేస్త్రీలు గట్రా అమాంతంగా పోసారనుకో ఆ గొట్టాల మీద పడి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉండకుండా ఉండాలని పైన మళ్ళీ ఒక పొర కింద మట్టి వేస్తున్నాము. దాన్ని కొద్దిగా స్ట్రాంగ్గా చేసిన తర్వాత పైన ఎలాంటి మెట్లు పోసినా ఏం పోసినా ఆ పైప్ లైన్కి ఏం డ్యామేజ్ కాకుండా ఉంటుంది. డ్యామేజ్ అయిందంటే రేపు పొద్దున మళ్ళీ పంపు పైనుంచి కింద నుంచి ఓడ తీసుకురావాల్సి వస్తుంది. పైప్ మొత్తం తీయవలసి వస్తుంది. అందుకని ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటి పని చేస్తున్నాను. బాగా మందంగా వేసి చేయటం జరుగుతుంది. ఈ వీడియో మీకు కానీ నచ్చితే లైక్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.